చూసారు కదా కుక్క పిల్లలు. ఒక 4 days నుంచి ఒకటే వర్షం అండి. అసలు బాగా తడుస్తున్నాయి. వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూసి నాకైతే చాలా బాధేస్తుంది. అసలు ఏం చేయలేకపోతున్నాను బాధ. ఎందుకంటే అక్కడ ఏదన్నా ఏర్పాటు చేద్దామన్నా కూడా కన్వీనెంట్గా లేదు. ఇంకా ఏం అర్థం కావట్లేదు అనమాట. ఈరోజైతే నాకు ఒక హెల్ప్ దేవుడు చూపించినట్టే అనిపించిందండి. అసలు మాకు దగ్గరలోనే షెడ్ ఉందనమాట, ఒక కార్ పార్కింగ్ షెడ్. అతను ఆ టైంకి ఓపెన్ చేసి ఉన్నాడు అనమాట. ఇంకా అడిగాను, అన్న ఇట్లా పప్పీస్ తడిచిపోతున్నాయి ఇక్కడ పెడతానన్నా అంటే ఆయనకు వెంటనే ఒప్పుకొని పెట్టండి అమ్మ, ఇబ్బంది ఏం లేదు నాకు అని చెప్పేసి అన్నారు. ఇక ఆ పప్పీస్ని అయితే తీసుకొచ్చి అక్కడ సేఫ్గా పెట్టేశానండి. చక్కగా వెచ్చగా పడుకుంటాయి. ఎందుకంటే 4 days నుంచి కంటిన్యూగా తడిచిపోతున్నాయి. బాధేస్తుంది చూస్తుంటే. తల్లి పట్టించుకోదండి, అది వదిలేసి తిరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇంక నేనైతే ఇలా చేశానండి. తడిచిపోయారే వానికి, దండి మిమ్మల్ని లోపల పెడతారండి. వాళ్ళని అడిగాను, రండి రండి, వానకంతా తడిచిపోయారమ్మా మీరు, రండి మిమ్మల్ని అక్కడ పెడతానండి, లోపల షెడ్లో పెడతారండి. ఇంకా మంచి ప్లేస్ దొరికింది, పడుకోండి. ఇంక పడుకోండి, దా 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 పడుకోండి. ఇంక బడ్జెట్ అక్కడ వెచ్చగా పడుకోండి, పడుకోండి అక్కడ పడుకోండి, పడుకోండి. ఇంకా మీ ఇష్టం, ఇంక దొరలండి, ఇంకా వెచ్చగా ఉంటుంది. కారు కింద దాక్కునేది సరే, ఎక్కడైతేనే పడుకోండి, సేఫ్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా